నమస్కారం వెల్కమ్ టు న్యూస్ టీవీ 99 తెలుగుదేశం మండల పార్టీ సమావేశాన్ని మండల పార్టీ అధ్యక్షుడు సిహెచ్ సూర్యనారాయణ మాజీ జెడ్పీటీసీ పాత్రునాయుడు అధ్యక్షతన నిర్వహించారు. మండలంలో ముఖ్య నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం గురించి చర్చించారు. మనం ఈ నియోజకవర్గంలోనూ ప్రతి ఊరు వెళ్ళి ప్రతి ఇంట్లోనూ కూడా పేరు పెట్టి పిలిచిన నాయకుడు ఎవరైనా ఉన్నారో అంటే అది ఒక గవర్నమెంట్ రామానాయుడు వస్తాడు. నాయకుడు కాబట్టి ఆయనకే టికెటమని అధిష్టానం పిలిచి మరీ చెప్తాను కాబట్టి ఇది గుర్తించుకొని అందరూ చెప్పండి. తప్పక నమస్కారం. అట్లాగే ఈ పరిస్థితి రాదు కాబట్టి కానీ ఈరోజు ఈ మండల పార్టీ సమావేశం నాకన్నా సీనియర్లు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వాళ్ళు ఆలోచించి ఒకే ఒక నిర్ణయం తీసుకోవాలని. ఎందుకంటే ఈ సీనియర్ లీడర్స్ అందరితో నాకు అనుబంధం ఉంది. మొదటి నుంచి మన మండల రాజకీయాలు గత 25 సంవత్సరాల నుంచి ఏ విధంగా మారుతున్నాయి, ఏ 5 సంవత్సరాలు ఏ విధంగా మారాయని నాకు తెలుసు. నేను కోరుకునేది ఒకటే, రామానాయుడు గారు సేవ చేశారు. ఎవరు మనకు వ్యతిరేకులు కాదు, అందరం ఒక గూటి పక్షులం కాబట్టి ఆయన సేవ చేశారు. కానీ ఆ సమస్యని అధిష్టానానికి పంపిద్దాం. కాకపోతే అధిష్టానానికి ధిక్కార స్వరం వినిపించే పరిస్థితిలో ఉండకూడదు అనేది పెద్దలు చాలా మంది ఉన్నారు మండలంలో. వీళ్ళందరూ సునిశ్చితంగా ఆలోచించి సున్నితంగా పరిష్కరించవలసిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సభాముఖంగా మీ అందరికీ నా చేతులెత్తి నమస్కరించి కోరుకుంటున్నాను. అంతే తప్ప నలుగురిని పిల్లల ఈసారి మీ టికెట్ కాల్చిపెడతాను. అధికార బాగోలేదు పరిస్థితి. దయచేసి మీరు నేను అధికారంలోకి వస్తాను మాట్లాడారు కదా, మనకెందుకు పివి కుమార్తో పైల ప్రసాద్తో రామాయణతో తగ్గువేద్దాం. చంద్రబాబు నాయుడు గారు కూడా జిల్లాలో నాయకత్వంలో జరిగింది. గ్రూప్ జనాలు తగ్గిపోవడం వల్ల ఆ రోజు 14లో ఓడిపోయారైనా, అలాగే మొన్న అంటే జగన్మోహన్ రెడ్డి గ్రూప్లో మొత్తం అంతా కుడిపోయారు. ఈరోజు వీళ్ళు పోయారు. ఈరోజు రామానాయుడు గారికి చాలా సేవకుడు ఆయన. ఈరోజు ప్రతి ఇంటింటికి కూడా రామానాయుడు అంటే రామానాయుడు గారిగో అన్నయ్య, అక్క, చెల్లి అని చెప్పడం. ఆయన సొంత డబ్బులతోటి గుడ్లకి డబ్బులు ఇచ్చారు, చీరలకు డబ్బులు ఇచ్చారు, హాస్పిటల్కి బ్లడ్ కానీ లేదంటే హాస్పిటల్ బంధువులు కానీ ఎటువంటి కష్టం వచ్చినా పిల్లలకి, పేరెంట్ వాళ్ళకి, గుడ్లకి, గోపురాలకి అన్నిటికీ రామానాయుడు కష్టపడ్డారు. ఎందుకు ఇవాళ రామానాయుడు గారిని కేడరంతో కావాలని అనుకుంటాను, కానీ కేడర్ తప్పించి చేయాలనేది ఎందుకు సృష్టిస్తుండో అర్థం కాలేదు. ఏది ఎక్కడ ఫేక్ చేస్తుండో అర్థం కావట్లేదు మాకు. కేడర్ అంతా ఉంది. అయ్యన్ పాత్ర గారితో చెప్పాం. అయ్యన్ పాత్ర గారిని అడిగాను. అడిగితే మాకు టైం ఇవ్వండి, మీరు గాబరా పడకండి, మీరు గొడవలు తెచ్చుకోకండి, మీరు సర్దుబాటు చేస్తాను, చంద్రబాబు నాయుడుతో మాట్లాడతానని చెప్పేసి చెప్పారు ఆయన మాకు. అలాగే మా ఓపిరాజు శాఖల పరంగా దేవరాపల్లి మండలం అంతా రామానాయుడికి ఇవ్వాలని, ఒకవేళ పొరపాటు జరిగింది దాన్ని సరిచేసి మీరు ఎంక్వైరీ చేసి మీరు చేయాలనే ఉద్దేశంతో మా అంతా అనుకుంటున్నాం. పామిడి నగర పంచాయతీకి చెందిన కవి, హాస్య విరంచి, సాహిత్య సేవా రత్న బిరుదాంకితులు కె నారాయణమూర్తికి పామిడి ఆర్యవైశ్య సంఘం ఘనంగా సన్మానించింది. 150కి పైగా ప్రశంసా పత్రాలు అందుకుని అనేక సమాజ సేవా కార్యక్రమాలలో పాలుపంచుకుంటూ ఉచిత ఆయుర్వేద మందులు అందిస్తూ పసిరికాల వ్యాధి, బహిష్టు నొప్పి, గజ్జి, ఎక్కిళ్లు నివారణకు కృషి చేస్తూ ఆధ్యాత్మిక సేవలందిస్తున్నందుకు సాలువా కప్పి, గజమాల, మెమంటోలతో సత్కరించామని సంఘం సభ్యులు కొనియాడారు. విద్యలో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు జ్ఞాపికలందించారు. ఎమ్మెల్యేగా పనిచేసిన మనందరికీ తెలిసిన విషయమే. వీరి ప్రత్యేకత ఏదైనా విషయంలో చర్చ చేసినప్పుడు దాన్ని పూర్తి నిరాటకంగా సమయ స్ఫూర్తితో పుంఖానుపుంఖములుగా వాదనలు చేసి విశదీకరించి చెప్పడంలో వీరికి వీరే ప్రత్యేకత.
అమ్మ అయింది కాబట్టి చిన్న కవిత ద్వారా చిన్న విషయం తక్కువలో విశ్లేషణ చేసి మాట్లాడుతూ కోరుతున్నాం. నమస్కారం. ఇప్పుడు అన్ని చెప్పినాడు. మీకు అందరికీ తెలియని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. పాకాలవారి దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా ఇంటిలోనే బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. ఈ బొమ్మల కొలువులో ఈ సంవత్సరం ప్రత్యేకతగా రామాయణం నిలిచింది. ఈ బొమ్మల కొలువులో రాముల వారి పుట్టుక నుంచి లవకుశల పట్టాభిషేకం వరకు ఈ బొమ్మల కొలువులో వివిధ రూపాల్లో బొమ్మలను ఏర్పాటు చేశారు. తర్వాత శ్రీరామ జననం, తాటకి వద, ఇది అహల్య శాప విమోచనం, సీతా కళ్యాణం, గుహుడు అని ఒక చూద్దాం. అది రుద్రవీణ వాయిస్తారు రామదాసు. అది మన శూర్పణఖం వాలి విమోచనం, అశోకవనం చూడమని, గర్వభంగం, వారధి హోమం, వారధి కట్టించడం, మన లక్ష్మణుడి మూర్ఛ, మాయావి రాముడు, ఇంద్రజిత్ వధ, ఆ తర్వాత రావణ వధ, చూడమ్మా రామేశ్వరం రాముడి వారు యుద్ధానికి వస్తారు. ఇది సీతాదేవి భూగర్భంలోకి వెళ్ళడం, అది లవకుశల పట్టాభిషేకం. చిత్తూరు జిల్లా వీకోట మండల కేంద్రంలో వెలిసిన దుర్గమ్మ ఆలయంలో అమ్మవారికి కన్నుల పండుగగా పాలాభిషేకం నిర్వహించారు. 1008 మంది మహిళలు వేణుగోపాలస్వామి ఆలయం వద్దకు చేరుకోగానే అక్కడ అమ్మవారికి పట్టు సారెతో ఆలయ ధర్మకర్తలు, పట్టణ ప్రముఖులు ప్రత్యేక పూజలు జరిపారు. పలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడ పాలాభిషేకం ప్రదర్శనలో హాజరై అమ్మవారికి సారె సమర్పించారు.
శ్రీదేవి నవరాత్రి వేడుకలకు వీకోట మండలంలో ఇచ్చేసినటువంటి నాయకులు కావచ్చు, అదేవిధంగా భక్తాదులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ దుర్గామాత ఆలయం వద్ద అందరూ కూడా ఈరోజు వేణుగోపాల స్వామి గుడి దగ్గర నుంచి ఏదైతే మాలాభిషేకం చేయడానికి 1008 కలశాలని తీసుకొచ్చినటువంటి మహిళా వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కాలినడకతో దాదాపు 2 కిలోమీటర్ల ప్రాంతం కాలినడకతో నడుచుకొని వచ్చి దుర్గమ్మ గారికి ఈరోజు పాలాభిషేకం చేసి అభిషేకం అనంతరం అందరికీ కూడా ఇక్కడ ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ప్రసాదాలు తీసుకుని వెళ్ళాలని కోరుకుంటున్నారు. ఈరోజు నవరాత్రుల్లో భాగంగా 10వ వార్షికోత్సవం జరుపుకుంటున్న దుర్గమ్మ గుడి వీకోట నందు 1008 కలశములతో పాలాభిషేకం స్థానిక వేణుగోపాల స్వామి గుడి నుండి అటు ఆంజనేయ స్వామి గుడి మీదుగా ఇక్కడ దుర్గమ్మ గుడి చేరుకొని పాలాభిషేకం చేసిన శుభ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు వెంకటయ్య గౌడ్ గారు ఇక్కడికి రావడము చాలా ఆనందంగా ఉంది. మరియు గుడి పాలకవర్గ సభ్యులకు, ధర్మకర్తకు అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ 10వ వార్షికోత్సవ సందర్భంగా వీకోట పట్టణ ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. కరీంనగర్ పట్టణ కేంద్రంలో జఫ్రీ రోడ్లో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ప్రకృతి అందాలను పేర్చి బతుకమ్మ పండుగ ఆడతారని, ప్రతి ఇంటిలో మహిళలు బతుకమ్మలో గౌరమ్మను చూసుకుంటారని మహిళలు తెలిపారు. ప్రతి మహిళను గౌరవించే సంప్రదాయం తెలంగాణలో ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కనుమరుగు కాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటుందని, ప్రపంచంలో ఎక్కడా లేని పూల పండుగ మన రాష్ట్రంలో బతుకమ్మ పండుగని చేసుకుంటున్నామని అన్నారు. మంచి మంచి పూలేరి మసే పేర్చినారమ్మో, రంగులు అట్టినారమ్మో, బజార్ల పువ్వులు పుట్టులు బజా మొత్తలు మోగెలో, బతుకమ్మలు కదిలెలో, తీరు తీరు కథలు విని తార తరలు అగిండో, తప్పెట తాళం వేసిండో, కోటి కోట్ల దేవతలంత కొత్త కొలువు తీరిండో, తలలు ఊపి మెచ్చిండ్రో, వచ్చిరే మొత్తము లేపే చోట మాటలాటల్లో, ఆడి బిడ్డల పాటల్లో, స్త్రీల జాతర పూల జాతర, మూడు పొగల జాతర, మూడి జనుల జాతర. కరీంనగర్ పట్టణ కేంద్రంలో భవానీనగర్, కట్టరాంపూర్ 32వ డివిజన్లో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ప్రకృతి అందాలను పేర్చి బతుకమ్మ పండుగ ఆడుతారని, ప్రతి ఇంటిలో మహిళలు బతుకమ్మలో గౌరమ్మను చూసుకుంటారని తెలిపారు. ప్రతి మహిళను గౌరవించే సంప్రదాయం తెలంగాణలో ఉందని అన్నారు. జిల్లా టేక్మాల్ మండలంలో బుధవారం మహిళలు అత్యంత వైభవంగా బతుకమ్మ పండుగ వేడుకలను జరుపుకున్నారు. గత వారం రోజులుగా తీరొక్క పూలను సేకరించిన ఆడపడుచులు పోటాపోటీగా బతుకమ్మలను పేర్చారు. అనంతరం తమ తమ ఇళ్లలో నుంచి బతుకమ్మలను ఆయా గ్రామాల కూడళ్ల వద్దకు, దేవాలయ ఆవరణలోకి తీసుకువచ్చి అక్కడ ఉంచిన బతుకమ్మల చుట్టూ మహిళలు, యువతులు, పిల్లలు లయబద్ధంగా తిరుగుతూ బతుకమ్మ ఆటలు ఆడారు.
హిందూ పరిషత్ మాతృశక్తి దుర్గావాహిని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాష్టమి ఆయుధ పూజ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి రాష్ట్ర కన్వీనర్ గౌరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో స్త్రీకి అత్యంత ప్రాధాన్యమున్నదని, పురాణేతిహాసాలలో ఎందరో స్త్రీమూర్తులు తమ తను మన ధనములు సమర్పించి లోక కళ్యాణానికి కారకులయ్యారని అన్నారు. ఆడది అబల కాదు సబల అని అన్నారు. దుర్గా పాఠే వినియోగః ఓం జ్ఞానీనామపి చేతాంసి దేవి భగవతి సా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతోః స్వస్తైః మతిమతివా శుభాం దదాసి ज्वाला में है ज्योति तुम्हारी, तुम्हें सदा पूजन रहारी। प्रेम भक्ति से जो यश गावे, दुख दारिद्र निकट नहीं आवे। ध्यावे तुम्हें जो नर मन लाई, जन्म मरण दे सौसुत जांगी। नमो 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 नमो। కరీంనగర్ పట్టణ కేంద్రంలో జఫ్రీ రోడ్లో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ప్రకృతి అందాలను పేర్చి బతుకమ్మ పండుగ ఆడతారని, ప్రతి ఇంటిలో మహిళలు బతుకమ్మలో గౌరమ్మను చూసుకుంటారని మహిళలు తెలిపారు. ప్రతి మహిళను గౌరవించే సాంప్రదాయం తెలంగాణలో ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కనుమరుగు కాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటుందని, ప్రపంచంలో ఎక్కడా లేని పూల పండుగ మన రాష్ట్రంలో బతుకమ్మ పండుగగా చేసుకుంటున్నామని అన్నారు. మంచి మంచి పూలేరి మసే పేర్చినారమ్మో, రంగులు అట్టినారమ్మో, బజార్ల పువ్వులు పుట్టులు బజా మొక్కలు మోగెలో, బతుకమ్మలు కదిలెలో, తీరు తీరు మాటలు విని తార తరలు ఆగిండో, తప్పెట తాళం వేసిండో, కోటి కోట్ల దేవతలంత కొత్త కొలువు తీరిండో, తలలు ఊపి మెచ్చిండో, వచ్చిరే మొత్తం లేపే చోట మాటలాటల్లో, ఆడి బిడ్డల పాటల్లో, స్త్రీల జాతర పూల జాతర, మూడు పొగల జాతర, మూడి జనుల జాతర. కరీంనగర్ పట్టణ కేంద్రంలో భవానీనగర్ కట్టరాంపూర్ 32వ డివిజన్ బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ప్రకృతి అందాలను పేర్చి బతుకమ్మ పండుగ ఆడతారని, ప్రతి ఇంటిలో మహిళలు బతుకమ్మలో గౌరమ్మను చూసుకుంటారని తెలిపారు. ప్రతి మహిళను గౌరవించే సంప్రదాయం తెలంగాణలో ఉందని అన్నారు. కరీంనగర్ జిల్లా కోఆర్డినేటర్ పర్లపల్లి నాగరాజు 150 మందితో కలిసి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పర్లపల్లి నాగరాజు గారికి మంత్రి హరీష్ రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పర్లపల్లి నాగరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో నిస్వార్థంగా పనిచేసే నాయకులకు కనీస విలువలు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరు సర్కిల్ పెదనందిపాడు మండలం ఉప్పలపాడు గ్రామంలో బొగ్గవరపు అమర్నాథ్ ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. చేరదీసి పెంచినవాడే ఒక తాళం చెవి కాజేసి దొంగతనానికి పాల్పడ్డట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. కొప్పుల మాణిక్యాలరావును అరెస్ట్ చేసి 78,000 నగదు, 4 సవర్ల బంగారం, సుమారు 2,20,000 విలువ చేసే వాటిని రికవరీ చేశామని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఇంకా వీళ్ళు మా సిబ్బందిని మోటివేట్ చేసి ఇంకా కొంచెం బాగా కష్టపడి మనకి ఇంతకుముందు కూడా జరిగిన కేసులు కూడా డిటెక్ట్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తాం. సార్ సొత్తుని ఎప్పుడు స్వాధీనం చేస్తారు సార్ ఫిర్యాదుదారుడికి? ఇది కోర్టు ద్వారా
ఫిర్యాదుకి అప్పచెప్తాం. కోర్టు ద్వారా అంటే సుమారు ఎన్నాళ్ళు పట్టచ్చు? మేము కోర్టుకి అప్పచెప్తాం. ఫిర్యాదుదారు కోర్టుకి పిటిషన్ పెట్టుకొని కోర్టు ద్వారా తీసుకోవాలి. సరే, ఈ మధ్యకాలంలో ఎక్కువగా రికవరీలు అవుతున్నారు. రోడ్డు దొంగతనం ఒకటి జరిగింది, తర్వాత బ్రేకింగ్ జరిగింది కాకుమాన్లో కూడా మీ పరిధిలో. సరే, ఎక్కువ రికవరీ అవుతుంది. అంతకుముందు ఎక్కడ కూడా ఎప్పుడు రికవరీ కాదు. దీనికి కారణం ఏంటి? అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? ఒక్కోసారి టైంకి సిబ్బంది బాగా ఆ కేసుని దర్యాప్తు చేసి ఎవరైతే దానిలో కొన్ని క్లూస్ వచ్చిన దాని మీద ఇంట్రెస్ట్గా చేస్తే డిటెక్ట్ అవుతూ ఉంటాయి. ఒక్కోసారి కొన్ని కేసులు ఆలస్యం కూడా అవుతూ ఉంటుంది. ఒకసారి బయట వ్యక్తులు చేసినప్పుడు క్లూస్ ఒకసారి లేట్ అవుతూ ఉంటాయి. అంటే ఇంత మట్టికి చాలా రికవరీ అవనయే ఎక్కువ ఉన్నాయి సార్. అవి ఇప్పుడు కొద్దిగా వచ్చిన తర్వాత మీరు అన్నీ 100% అవుతాయి అనేది మేము కూడా చెప్పలేం. మా ప్రయత్నం మేము చేస్తాం. హృదయపూర్వకంగా మా ఉద్యోగం మేము చేస్తాం. ఖచ్చితంగా దొంగలు పట్టుకోవడం, సొత్తు రికవర్ చేయడంలో అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఎస్ఐ గారు, తందనిపాడు ఎస్ఐ గారు విఆర్కి కారణం వద్దులే. ఈ 2.5 సంవత్సరాలు చూసింది చాలయ్యా అంటున్నారు నగర ప్రజలు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక పుష్కర్ ఘాట్లో నాణ్యత లేని నిర్మాణాలు దర్శనమిస్తున్నాయి. స్మార్ట్ సిటీ అభివృద్ధి బాటలో నగరంలో పుష్కర్ ఘాట్ వద్ద నిన్న కాక మొన్న వేసిన టైల్స్ నాణ్యత లేని పనులు చేయడం వల్ల అప్పుడే పెచ్చులూడిపోతున్నాయి. కాంట్రాక్టర్కి ఇచ్చే డబ్బు సరిగ్గా ఇస్తే, కరెక్ట్గా ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమోనని ప్రజలు విమర్శిస్తున్నారు. 2.5 సంవత్సరాలుగా చూసింది చాలని ప్రజలు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. 18వ డివిజన్ కార్పొరేటర్ ఇనుపనూరి కేదారేశ్వరి జగదీష్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఆసరా ఈ నెల 17 వరకు కొనసాగనున్న ప్రక్రియలో భాగంగా 2వ విడత చెక్కులను పంపిణీ చేశారు. ఆసరా పడేవాళ్ళు ఎవరున్నా వనదుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా 21 రకాల స్వీట్లు, 1000 కిలోల భక్ష్యాలు అమ్మవారికి సమర్పించారు. బాదుషాలు, జాంగ్రీలు, జిలేబీలు, మైసూర్పాక్, పంచదార చిలుకలు ఇలా ఒక్కటేమిటి పలు రకాల పదార్థాలతో అమ్మవారిని అలంకరించారు.
ఇకపై దసరా మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. దేవి శరన్నవరాత్రులలో భాగంగా శ్రీశైల భ్రమర కాలరాత్రి అలంకార రూపంలో భక్తులకు దర్శనమిచ్చింది. ఆది పరాశక్తి రూపాలలో 7వ రూపం కాలరాత్రి. గాడిదను వాహనంగా చేసుకుని 4 చేతుల్లో వర అభయ ముద్రలతో ఖడ్గం లోహకంటక ఆయుధాలను ధరించి సకల శుభప్రదాయనిగా భక్తులకు దర్శనమిచ్చింది. ఓం కరాలిన్యే నమః, ఓం గౌర్యే నమః, ఓం కౌశిక్యే నమః, ఖడ్గధారిణ్యే నమః, ఓం బ్రహ్మజ్ఞాయే నమః, బ్రహ్మ విజ్ఞాయే నమః, ఓం ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.